మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రైతే రాజు, రైతు సంక్షేమే మా ధ్యేయం అంటూ గత ప్రభుత్వాలు కానీ నేటి ప్రభుత్వాలు కానీ అంటున్నాయి. ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లా ఒంటి మామిడి వ్యవసాయ మార్కెట్ కమిటీ దగ్గర ఉన్నాం. ఇక్కడ పరిస్థితి చూసినట్టయితే కూడా దానికి విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తుందా లేదా మార్కెట్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నడుస్తుందా అని కూడా రైతులైతే కొన్ని ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నారు. ఇక్కడ స్థానికంగా కూరగాయల రైతులు ఉన్నారు. వాళ్ళ సమస్య ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి అన్న, అసలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ కూరగాయలు అమ్ముతున్నారు? మీ సమస్య ఏంటో చెప్పండి. నా పేరు శ్రీవర్ధన్ రెడ్డి. నా విలేజ్ జప్తి సింగాయపల్లి ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటది. ఇక్కడ నేను దగ్గర 10 సంవత్సరాల నుంచి కూరగాయలు అమ్ముతున్నాం. ఇంతకు ముందు అక్కడ మన చెక్ పోస్ట్ దగ్గర అమ్మేవాళ్ళము, అక్కడ నుంచి ఇక్కడ డైవర్ట్ చేశారు. ఇక్కడికి వచ్చేసే వరకు ఇప్పుడు ప్రజెంట్ ప్రాబ్లం ఏంటంటే, ఇంత ముందు వరకు అయితే మేము అందరం వితౌట్ కమిషన్ తో మేము అమ్ముకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ టైం ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఉన్న కాంటా వాళ్ళు కానీ వాళ్ళు వీళ్ళు వచ్చేసి మార్కెట్ కమిటీ చైర్మన్ వాళ్ళు కానీ వాళ్ళు వచ్చేసి ఏమంటున్నారు, మార్కెట్ దగ్గర కాంటాల దగ్గర అమ్మాలంటున్నారు. కాకపోతే దానివల్ల మా ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళకి 4% కమిషన్ మేము పెట్టాలి. ఆ 4% కమిషన్ మేము ఎందుకు ఇవ్వాలి? 4% అని చెప్పి లీగల్, అది ఇల్లీగల్ 10% కమిషన్ తీసుకుంటున్నారు వాళ్ళు. దానివల్ల మేము చాలా నష్టపోతాము. మాకు వచ్చేటే 1000 రూపాయలు. ఆ 1000 రూపాయలలో వాళ్ళకి 100 రూపాయలు ఇచ్చిన తర్వాత మేమే మా ఇంటికాడ మేమే పెట్టుకోవాలి. సిచ్యువేషన్ అది. అయితే అఫీషియల్ గా 4% మీరు ఇచ్చేది కమిషన్? అఫీషియల్ గా గవర్నమెంట్ నియమించింది 4%. కాకపోతే వీళ్ళు తీసుకున్నది 10%. అంటే ఎలా 10% ఎట్లా ఇస్తున్నారు మీకు? వాళ్ళు వచ్చేసి పట్టి వచ్చేసి నార్మల్ గా మన గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది యాజ్ పర్ అప్రూవల్ ప్రకారం ఒకటి ఉంటది, పట్టి ప్రకారం. కానీ వాళ్ళు వైట్ పేపర్ మీద రాసిస్తారు. ఆ వైట్ పేపర్ మీద రాసిచ్చి బ్యాక్ సైడ్ వాళ్ళకి ఇచ్చేసి పంపించేస్తారు. వాళ్ళు లీగల్ గా చూపించుకోవడం 4% చూపించుకుంటారు, కానీ ఇల్లీగల్ గా 10% తీసుకుంటారు. ఇప్పుడు 80 రూపాయల 90 రూపాయలు మేము అమ్ముకుంటాం, కానీ అక్కడ మాత్రం వాళ్ళు నిర్ణయించిన ధరకే మేము ఇవ్వాలి. అది వాళ్ళ డిమాండ్. మళ్ళీ దాంట్లో వచ్చేసి కేజెస్ కొట్టేయడము అవన్నీ మేము చాలా రకాలు నష్టపోతాము. కనీసం ఒక 1000 రూపాయలు వచ్చే దగ్గర మాకు 800 రూపాయలు కూడా రావు. అక్కడ తూకంలో కూడా తేడా జరిగే అవకాశాలు ఉన్నాయా? 100% ఛాన్సెస్ ఉన్నాయండి. 100% అవుతున్నాయి, అవుతాయి కూడా. ఇంతకుముందు మేము అవన్నీ అనుభవించడం. ఆ తర్వాత మేము చిన్నగా వీళ్ళందరితో కోఆపరేట్ అయ్యి ఒక సంస్థ లాగా పెట్టుకొని స్టార్టింగ్ లో వచ్చేసి ఒక 5-6 వచ్చేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి ఇంతమందికి వచ్చారంటే సిచ్యువేషన్ అదే. ఇప్పుడు మేము కరెక్ట్ గా మా దగ్గర వెయిట్ తీసుకొని మేము 15 కేజీల కవర్ 10 కేజీల కవర్ ఇలా డివైడ్ చేసి తీసుకొని రావడం వల్ల ఇంతమంది రైతులు కూడా రావడం జరుగుతుంది ఇక్కడికి. వాళ్ళు కొనుక్కోవడం సిటీకి, మన హైదరాబాద్ సిటీలోకి తీసుకుపోవడం జరుగుతుంది అందరు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మేము ఇక్కడ అమ్ముకుంటున్నామండి. మార్నింగ్ వచ్చేసి 700 రూపాయలు పోతుంది కవర్, సాయంత్రం వచ్చేసి 400 రూపాయలు పోతుంది. 300 రూపాయలు డిఫరెన్స్. ఎందుకోసం అంటే మార్నింగ్ ఇక్కడ నుంచి కూరగాయలు తీసుకొని ఫ్రెష్ గా పోతాయి అక్కడికి. సిటీలో రేటు కూడా వాళ్ళకు కూడా అమ్ముకునే వాళ్ళకు కూడా కొంచెం ప్రాఫిట్ ఉంటది కాబట్టి ఉంటది. ఇప్పుడు ఈవినింగ్ పోయేదానికో రేపు అమ్ముకోవాలి, దాని దగ్గర కూరగాయలు ఖరాబ్ అవుతాయి కొన్ని. ఎందుకంటే ఫ్రెష్ గా ఉండడం వల్ల మంచిగా ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ కమిషన్ ఇస్తాం. ఇక్కడ మేము 10 రూపీస్ ఆల్రెడీ కాంటా ఉన్నది. ఇక్కడ కాంటా జోకిన వాళ్ళకు వాళ్ళు పెట్టుకుంటున్నారు, వేరే వాళ్ళు ఎవరో. అదేదో 10 రూపాయలు ఒక కవర్ కి 10 రూపాయలు ఇస్తున్నాం ఆల్రెడీ మేము. ఆ 10 రూపాయలు మార్కెట్ వాళ్ళకి ఏమన్నా ఇస్తాం మేము, దానికి ఏం ప్రాబ్లం ఏం లేదు. ఎందుకోసం అంటే 10 రూపాయలు కంపల్సరీ ఇవ్వాల్సిందే, ఇస్తున్నాము. ఆ 10 రూపాయలు ఏదో మార్కెట్ కి ఏమంటే కవర్ కి 10 రూపాయలు మేము ఇస్తాం, దాని ఏం లేదు. కాకపోతే ఏంటంటే మార్నింగ్ రేట్ ఎక్కువ పోతుంది, ఫ్రెష్ గా పోవడం వల్ల మాకు కూడా ఒక 10 రూపాయలు ఎక్కువ వస్తున్నాయి. అదొకటి ప్రాబ్లం అంతే. అంటే ఈ కాంటా పెట్టే వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులా? ప్రైవేట్ వ్యక్తులు. ఆ ప్రైవేట్ వ్యక్తులు 10 రూపాయలు తీసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు ఏంటంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ మాకు కూడా కొంచెం సహాయంగానే ఉంటారు. ఎందుకోసం అంటే మేము కూడా వేరేయాలంటే మాకు కూడా ఇబ్బందే కదా, అందుకోసం అని చెప్పేసి 10 రూపాయలు తీసుకుంటారు కవర్ కి. ప్రైవేట్ వ్యక్తుల కాంటాదారులకు కానీ ఇప్పుడు మార్కెట్ కమిటీకి సంబంధం ఏం లేదు, వీళ్ళకి ఏం సంబంధం లేదు. వాళ్ళు ఇక్కడ కాంటాలు ప్రొవైడ్ చేశారనుకోండి, ఆ 10 రూపాయలు ఏందో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, ఒక కాంటా జోకినప్పుడు 10 రూపాయలు వాళ్ళని అక్కడే తీసుకోమని చెప్పాలి. లేదంటే లోపలికి వచ్చేటప్పుడు 10 రూపాయలు ఒక కవర్ కు 10 రూపాయలు ఇచ్చేయమన్నా ఇచ్చేస్తాం మేము. దానికి మాత్రం ఇంకా పోలేము. ఎందుకోసం అంటే వాళ్ళకు 10% కమిషన్ వాళ్ళ కవర్ మధ్యలో ఇచ్చే బదులు దీనికే ఇచ్చేస్తాం, మార్కెట్ కమిటీకే ఇస్తాం కదా. మార్కెట్ కమిటీ డైరెక్ట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ వెళ్ళిపోతుంది అమౌంట్. ఆ డెవలప్మెంట్ కూడా చేసుకోవచ్చు. 2 రకాల గవర్నమెంట్ కే ప్రాఫిట్, మార్కెట్ కమిటీకి చాలా లాభాలు ఉంటాయి. ఇంకా వాళ్ళు ఇచ్చేది 1 రూపీ, అది కూడా 10 వస్తే వాళ్ళు 4 రాస్తారు. కానీ ఈడ మాత్రం మీరు లీగల్ గా మీకు అక్కడికి వచ్చేది మీకు తెలుస్తాయి కాబట్టి ఎన్ని వచ్చాయి, 10 వచ్చాయి. కాంటా దగ్గర 10 కాంటాలు వచ్చాయంటే 10 రూపాయలు తీసుకుంటే 10 కవర్లు వచ్చాయంటే 100 రూపాయలు వాళ్ళకు వస్తాయి కాబట్టి అది కూడా ప్రాఫిట్ లోనే ఉంటుంది. మరొక రైతు ఉన్నారు, చెప్పండి అన్న, అసలు సమస్య ఏంది? అసలు ఎక్కడ సమస్య తలెత్తుతుంది మీకు? రైతులు వాళ్ళ నచ్చిన రేట్ లో వాళ్ళు అమ్ముకుందామని ఫిక్స్ అయినాక వాళ్ళు వచ్చి మా కాంటల కాడ అమ్మి మాకు కమిషన్ ఇవ్వాలి, మీరు మా కాంటల కాడనే అమ్మాలి. ఇంత ముందు ఏం లేదు. ఇప్పుడు రైతులకు నచ్చినట్టు రైతులు అమ్ముకుంటారు. దీని గురించి వాళ్ళు ఎట్లాంటి దాన్ని కూడా మేము రెడీగా ఉన్నాం. రోడ్ ఎక్కడికి రెడీగా ఉన్నాం, ఏది చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇట్లా బయట అమ్ముకుంటారు? అది ఫస్ట్ ఒంటి మామిడి చెక్ పోస్ట్ కాడ మార్కెట్ ఉండే, వద్దు మీరు మార్కెట్ లో అమ్ముకోరు, ట్రాఫిక్ జామ్ అది ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చినాక కూడా మేము దగ్గర ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్ముతుంటే కూడా వీళ్ళు వచ్చి ఇప్పుడు 4 రోజుల నుంచి వచ్చి మనం రైతులను ఇబ్బంది పెడుతున్నారు. అసలు గేట్లు బంద్ చేస్తారు. మేము ఇక్కడ
మేము నచ్చిన రేటు 10 రూపాయలు. ఇప్పుడు పొద్దున మబ్బులు వేసి మార్కెట్ బ్యాగ్ తీసుకొని వస్తారు. వచ్చినప్పుడు ఏం చేస్తారు, దాన్ని మళ్ళీ కాండకాడ పెట్టి 4 రూపాయల కమిషన్, 10 రూపాయల కమిషన్ ఇవన్నీ చెప్తున్నారు. 10 రూపాయలు చేస్తున్నారు. 10 రూపాయలు లోపల ఇప్పుడు నీకేం చెప్తున్నారు, నువ్వు బయట చెప్పకాయ 4 రూపాయలు అని చెప్పి ఇట్లా చెప్తున్నారు. అదే పట్టి అంటారు కదా, దానిలో 4%. గవర్నమెంట్ వాళ్ళ కాంటాక్ట్ సంబంధించిన పట్టి ఏమో 4% ఉంటది, లోపల 10% కమిషన్ కడతాయి. ఏ ఆసామి చెప్పొద్దు అని చెప్పి ముందుగానే చెప్పెడతారు. అంటే ఏమన్నా హుకుం జారీ చేశారంటే బెదిరింపులకు కానీ? బెదిరింపులు అనేది ఏం లేదు. వాళ్ళు అక్కడ కూర్చొని రైతులు బండ్లు ఆపుతున్నారు. ప్లస్ మళ్ళీ అక్కడ టెంట్ వేసుకొని మరి వాళ్ళు ఏంటంటే కాండల కాండి అమ్మాలి అని మాట్లాడుతున్నారు. ఇవన్నీ మేము రైతులకు చెప్పేది కూడా ఒకటే, ఎవ్వరు తెచ్చుకున్న కూరగాయలు వాళ్ళు బాజాబ్తుగా అమ్ముకోవచ్చు మార్కెట్ లో. ఇవన్నీ గవర్నమెంట్ కేసీఆర్ కూడా ఉన్నప్పుడు చెప్పి ఇప్పుడు ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు. వీళ్ళు ఏజెంట్లు మాత్రమే ఇప్పుడు మాకు కమిషన్ ఇచ్చే ఇవన్నీ చేయాలని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు రైతులను. దాంతో పాటుగా రైతులుగా మీరు అంటే బయట మార్కెట్ రేట్ అనేది మీకు ఎలా తెలుస్తుంది? దాని ప్రకారం ఇక్కడ అమ్ముతున్నారు అనేది చిన్న ప్రశ్న తలెత్తుంది. అప్పుడు ఏం చెప్పు, ఉదాహరణకి ఇప్పుడు ఒక కిలో ధర ఒక బీరకాయలు కానీ వంకాయలు కానీ ఏదే కానీ ఇప్పుడు మీరు రైతులుగా మీరే డిసైడ్ చేస్తాం అన్నారు కదా, అది ఎలా సాధ్యమైతే? అంటే బయట ఒంటి మామిడిలో కొన్ని రిలయన్స్ లో అవి పంపించేటివి ఉంటాయి. దాని వల్ల రైతులకు కానీ ఇప్పుడు ఇక్కడ రేట్లు కూడా కానీ ఇప్పుడు 10 రూపాయల మీద వాడు మనకు ముందుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. వచ్చి మీరు రైతులకు డైరెక్ట్ వచ్చి ఇక్కడ 10 రూపాయలు అవుతుంది అంటే వాళ్ళు 10 రూపాయలు వాళ్ళ ఉదయం లేకుండా కూడా డైరెక్ట్ కూడా ఇట్లా ఇచ్చేస్తారు వాళ్ళు. ఎందుకంటే రైతులు మోసం చేసే వాళ్ళు కాదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రిలయన్స్ లో వల్ల కూడా మనకు రేట్లు ముందుగానే ఇన్ఫర్మేషన్ వస్తాయి. ఇప్పుడు అదే వీళ్ళు సొంతంగా అమ్ముకునే వరకు ఏమైతుందంటే ఇప్పుడు కండల కాడ పెట్టి మేము చెప్పిన ధరకే అమ్మాలి, మేము చెప్పిందే మీరు చేయాలని చెప్పి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. బయట మార్కెట్ కంటే కూడా ఇక్కడ ఎక్కువైతుంది అనేది మీ సమస్య. మరొక రైతు ఉన్నారు, చెప్పండి అన్న సమస్య ఏందో చెప్పండి. మీకున్న జరుగుతున్న ఇక్కడ అన్యాయం ఏంది మార్కెట్ లో, అసలు ఏందన్నా చెప్పండి. నా పేరు హాజీభాయ్, వంటిమామిడి మైనార్టీ ప్రెసిడెంట్. నేను 10 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పొద్దున మార్కెట్ జరుపుతున్నాము. 10 సంవత్సరాలు లేనిది వీళ్ళు ఈ రోజు ఎందుకు వస్తుర్రు? 10 సంవత్సరాల నుంచి వీరు ఏం చేసిర్రు? కాంటా ఓనర్లు ఏం చేసిర్రు? 10 సంవత్సరాల నుంచి ఒక రైతు బతుండు, ఒక ఉపాధి లేని పిల్లలు బతుర్రు. ఉపాధి లేని పిల్లలు ఒక ఇంట్లో నిన్న మొన్న అక్కడ వేరు ఇక్కడ ఉపాధి లేదు మన దగ్గర తెలంగాణలో. ఏ గవర్నమెంట్ ఉన్నా ఉపాధి లేదు పిల్లలకు. ఇవాళ ప్రతి పిల్లగాడు మొత్తం బంతురు, మంచిగా నిమ్మలంగా బతురు, రైతులు బతురు. 10 ఏళ్ళ నుంచి మీరు ఏం చేశారు? ఇవాళ మాకు కమిషన్ కావాలని వస్తారు మీరు. మన పిల్లల రోడ్డు మీద నిన్న మొన్న రైతుల ప్రాణాలు పోయినాయి. 10 సంవత్సరాలు రోడ్ల మీద మొత్తం ఈ నుంచి ఒంటిమట్టి చౌరస్తా దాకా మొత్తం బంద్ అయినాయి. ఒక లారీ ఏం బ్రేక్ ఫెయిల్ అయినా మొత్తం 20-30 మంది చచ్చిపోతారు. మీరు ఏం చేశారు? కాంటా ఓనర్లు మార్కెట్ ఎవరిది కాదు, అందరిది, ప్రజలది, అందరిది. మీరు ఇన్ని 10 సంవత్సరాల నుంచి ఏం చేశారు? ఇలా పిల్లలు బతురు, రైతులు బతురు. మీరు ఎవరు రైతుల దగ్గర కమిషన్ తీసుకోనికి? రైతు మన స్వచ్ఛందంగా వాడి కూరగాయలు అమ్ముకుంటారు. మీకు ఎందుకు ఇవ్వాలి కమిషన్? 10% ఎందుకు ఇవ్వాలి? 5 ఎందుకు ఇవ్వాలి? మీకు మీ కాంటాలు మీకు ఉన్నాయి, మీది నైటు, మీ కాంటాలు నైటు మీరు అమ్ముకోరు. పొద్దున మబ్బుల నుంచి 3 గంటల దాకా 2 గంటల దాకా స్వచ్ఛందంగా రైతులు పొద్దంతా అమ్ముకుంటారు. వాళ్ళకి మీరేంది చెప్పేది? రైతుకి ఎవరు మీరు చెప్పేది? కమిషన్ ఎందుకు ఇస్తాం మీకు? రైతు స్వచ్ఛందంగా రైతు కూరగాయలు రైతు అమ్ముకుంటాడు. రైతు ఎవరిని కమిషన్ ఇయ్యడు. మీరెవరు చెప్పడానికి? ఇది 100% అన్న. దీనికి ఎవరు ఏం చేసినా ఏం దాకా అయినా సరే మేము సిద్ధంగా ఉన్నాం, మేము ఎక్కున్నాం. రైతుల గురించి చెప్పడానికి ఎవరు లేదు. రైతు తలుచుకుంటే గవర్నమెంట్ లో కూలిపోయినాయి. ఎవరు చెప్పడానికి అర్హత లేదు, అది కాని పని. ఎవరు ఏమన్నా సరే ఏం దాకా అయితే అందాకా. ఇంకొకటి అంటే చిన్న డౌట్ రేజ్ చేస్తున్నాం. ఉదాహరణ, మీరు కమిషన్లు ఇయ్యమో అంటారు, కానీ ఇక్కడ మెయింటెనెన్స్ కానీ దీనికి సంబంధించిన మీకు ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి కదా, అందుకోసం అంటే ప్రభుత్వం కానీ మార్కెట్ సభ్యులు కానీ మార్కెట్ కమిటీకి సంబంధించిన చైర్మన్ కానీ అంటే మీకు న్యాయబద్ధంగా మీకు ఇబ్బంది లేని విధంగా ఎంతో కొంత పర్సెంటేజ్ ఇవ్వాలంటే మీరు ఏమంటారు? ప్రస్తుతం మార్కెట్ చైర్మన్ అయితే లేడు. మార్కెట్ కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త చైర్మన్ వచ్చినాక దాని ప్రాసెస్ ఏందనేది సెక్రటరీ గారు, చైర్మన్ గారు వాళ్ళు నిర్ణయిస్తారు. మీరెవరు నిర్ణయించడానికి? రైతుల దగ్గర కమిషన్ అని మీరు ఎవరి దగ్గర కాంటా స్టార్టింగ్ లో కాంటా తీసుకురో ఎంత అమౌంట్ ఇచ్చాలి మీరు పోయి అక్కడ కొట్లాడండి. రైతుల దగ్గర కాదు మీరు వచ్చేది. మార్కెట్ కమిటీ చైర్మన్ లేకుండా కానీ వీళ్ళు డిసైడ్ చేస్తారు. వీళ్ళు డిసైడ్ చేస్తారు. మీరెవరు డిసైడ్ చేయడానికి? రైతుకు మరి రైతు రేట్ డిసైడ్ చేయడానికి ఉందా? రైతుకు లేదు. రైతు పండిస్తాడు, రైతు కష్టపడతాడు. అదే రైతు ఒక రేట్ చెప్తే ఎందుకు తీసుకోరు? ఎక్కడి నుంచి రైతుకి ఇబ్బంది పెట్టిస్తారు వీళ్ళు. మార్కెట్ చైర్మన్ కొత్తగా వచ్చిన తర్వాత ఆయన పొద్దున మార్కెట్ గురించి ఉన్న అందరిని పిలుస్తాడు, ఆసాంలో పిలుస్తారు. రైతును ఎవరిని పిలిచినా వాళ్ళు ఏ డిసైడ్ చేస్తే దానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ వీళ్ళు మాత్రం ఎవరు మీ బాధ మీరు పడని మీ టైం వరకు మా మార్కెట్ అయిపోతుంది. రైతులు బతురు, ఉపాధి లేని పిల్లలు బతురు. మీరెవరు డిసైడ్ చేయని కమిషన్ ఇవ్వమని?
ఇక్కడ చూసుకోవచ్చు రైతులైతే నిజంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే వాళ్ళ సొంత పంట పొలాల్లో కూరగాయలు పండించి ఇక్కడ ఒంటి మామిడి రైతు మార్కెట్లో అమ్ముతున్నారు. అంటే ఈ 10 సంవత్సరాలుగా లేనిది, ఈ ఆంక్షలు ఏంది, విధి విధానాలు ఏంది అనేది మాత్రం రైతులను అయితే కొంత క్వశ్చన్ చేస్తారు, కొంత ఆవేదన అయితే వ్యక్తం చేస్తారు. అంటే ఫైనల్ గా ఏంటంటే ప్రభుత్వం నిర్ణయించిన కమిషన్ కి అయితే మేము ఇవ్వడానికి రెడీగానే ఉన్నాం. కానీ ఇక్కడ లీగల్ గా ఆ పట్టి రూపంలో 4% ఉంది. కానీ ఇక్కడ లీగల్ గా తెల్ల పేపర్లో రాసి 10% కమిషన్ తీసుకొని ఒక దళారీ వ్యవస్థను అయితే ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు అనేది కూడా వాళ్ళ అభిప్రాయంలో మనకు కనబడుతుంది. కెమెరామెన్ రమేష్ తో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.